కరీంనగర్ నుంచి వచ్చినామన్న, చొప్పాండి మండలం మలన్నపల్లి గ్రామం నుంచి భూ సమస్యల మీద వచ్చినామన్న. అయితే గత కాలంలో తెలియక మా వాళ్ళు అసైన్మెంట్ భూ అని తెలియక కొనుగోలు జరిగింది. 40 ఏళ్ళు అవుతుంది. అయితే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పాస్బుక్లు ఇచ్చిర్రు, బాయిలు తోడుకున్నాం, మామిడి తోటలు పెట్టుకున్నాం, కరెంట్లు పెట్టుకున్నాం, పొలాలు చేసుకొని బతుకుతాను. ఇప్పుడు ఇందాక పోయిన ప్రభుత్వం మాకు పట్టా సర్టిఫికేట్ అది పాస్బుక్లు ఇవ్వలేదు, కొనుక్కోవడానికి అట్లు అమ్ముకోవడానికి మాకు అవకాశం కలగకుండా అయిపోయింది. ఇప్పుడు ఈసారి అన్న ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరటానికి వచ్చినాం. ప్రజా దర్బార్లో మేము అప్లికేషన్లు ఇచ్చినాం. పోతాను, మిమ్మల్ని కలిసి మీకు దండం పెట్టి చెప్తాను, మాకు సార్కు చెప్పి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. భూములు మంచిగా చేసి మాకు కొత్త పాస్బుక్లు ఇచ్చి సార్. మహబూబ్ నగర్ ఆదర్శ నగర్ అండి మాది, కిస్టన్పల్లి. అక్కడ చాలా పేదోళ్ళు అందరు కలిసి వాళ్ళకు పట్టా సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొంతమందికి ఇంటి కరెంట్ బిల్లు ఉంది, ఓటర్ ఐడి మొన్న రీసెంట్ ఓటర్ ఐడి తీసుకొని ఓటు వేయడం జరిగింది. మొన్న రీసెంట్గా 60 గజాల్లో ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓనేమో అది అన్ని డూప్లికేట్ ఉన్నాయి, మీ దగ్గర అన్ని కూలగొడతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీని మీద స్పందించి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఆనందమేరి, నా పేరు ఆనందమేరి. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను లేదంటే 25 ఇయర్స్ నుంచి నేను కిరాయి ఇంట్లో ఉన్నాను. నేను రాసేసిన ప్రతి ఒక్క పథకానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తే ఇల్లు గురించి అప్లై చేసి ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వచ్చాను లోపల. ఇదొక్కటి సాయం చేస్తే మాకు అదే చాలు, మేము ఏది కోరట్లేదు ఇంకా. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నా పేరు ఎస్ కిషన్ సార్, కిషన్ నాయక్. మాది మేడ్చల్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, రాజబొల్లారం తాండా నివాసిని. మాది భూ సమస్య సార్. మాది భూమి సమస్య. మాది కొత్త పాస్బుక్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్లో, 50 ఏళ్ళ నుంచి కబ్జా ఉన్నాము. అయితే ఇప్పుడు దాంట్లో ఆన్లైన్లో ధరణిలో చూపిస్తలేదు మా పేరు. దాని గురించి కలెక్టర్ ఆఫీస్కు 4 సార్లు పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. 3 సంవత్సరాల నుంచి నా సమస్య పరిష్కారం అవుతలేదు. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. నేను రమాదేవి. హ్యాండిక్యాప్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, అప్లికేషన్ పెట్టుకున్నాం. 7-8 సంవత్సరాల నుంచి మరి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వకుండా, ఎడ్యుకేషన్ చేయకుండా ఉన్న వాళ్ళకే ఇచ్చేసిండ్రు డబుల్ బెడ్రూమ్. మరి లేని వాళ్ళు ఎటు పోవాలి? 40 సంవత్సరాల నుంచి రెంట్కున్నాం మా అమ్మ వాళ్ళు. రాలేదు సార్. మాకు వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, కానీ మరి వెరిఫికేషన్ చేయాలి కదా. ఇచ్చినాం, లోపల మంచిగానే ఫ్రీగానే జరిగింది. రేవంత్ రెడ్డిని గెలిపించినాం కదా, మళ్ళీ సార్ మేము గెలిపిస్తాం. మాకు ఈ సాయం చేయాలి, డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా చేయాలి. ఈసారి తప్పనిసరిగా రేవంత్ అన్న మాకు డబుల్ బెడ్రూమ్ కి పెట్టాను సార్. వెనకట్లు ఏ ఆధారం అయితే లేదు, నాకైతే పిల్లలు సారు నాకు ఇస్తారని కోరుతున్నాను సార్.